గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఎవరి పరిపాలన నచ్చింది? ప్రభుత్వం నచ్చినంతకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు ఎక్కువ పెట్టాడు కదా. ఆడబిడ్డకి 1500 ఇస్తానన్నాడు, అవి ఇవ్వలేదు. అమ్మఒడు కూడా రాలేదు. కానీ ఇవి వచ్చే నెలలో వేస్తానంటున్నాడు. అది జరిగిన తర్వాత చూడాలి. మా మిర్చిగారులు డబ్బులు అయితే మొత్తం వేయలేదు, 20,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చే నెలలో వేస్తానంటున్నాడు. అంటే ముందు సంవత్సరం డబ్బులు ఫోన్ ఎట్టి వేయలేదు పరిస్థితి. అంటే ఇచ్చిన ఆదిలన్నీ ఇంకా చేయలేదు. కానీ అవి జరగాల మనం వచ్చాయని అనుకోవాలి అంతే. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మరి? గతంలో ఏమున్నదంటే రోడ్ల గురించి పైన గుంతలు అవి ఉన్నాయి కదా, అన్ని పూడ్చేరీలు. ఏది లేదండి, వేస్తానని ఒక్క లేదు. డ్రైనేజీలు వేస్తున్నారు, కూలలు వేస్తున్నారు, ఏది లేదు. ఇంకా ఏమైనా పంచాయతీకి వెళ్తున్నారు అనుకో, పంచాయతీ కాడికి వెళ్ళి అడుగుతున్నాం అనుకో 10,000 ఇమ్మని అడుగుతున్నారు వాళ్ళు. ప్రెసిడెంట్లు 10,000 ఇవ్వండి, మరి ఏంటని అంటున్నారు. డబ్బులు ఇచ్చి ఏంటి ప్రభుత్వం దేనికోసం? మేము ఇప్పుడు దాకా ఓట్లు వేసింది, గెలిపించింది దేనికండి? 9 నెలల పరిపాలన మీద ఎలా ఎలా మీ అభిప్రాయం ఏంటి అసలు? 9 నెలల పరిపాలన ఏం లేదండి, చైనాకి ఏం లేదండి. ఇప్పుడు ఏమైంది, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. అభివృద్ధి అన్నది అసలు ఏం లేదు. లేదండి.